వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను యూకే వెళ్తానని అందుకోసం అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐ కోర్టు కొంత సమయం అయితే అడిగింది. ప్రస్తుతానికి ఈ విచారణను ఈ నెల 30 తారీఖు వాయిదా వేశారు. అయితే జగన్కు ఇతర దేశాలకు వెళ్లేందుకు విదేశాలకు వెళ్లేందుకు యూకే వెళ్లేందుకు అనుమతి వస్తుందా రాదా అంటూ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి ఓటమి చెంది ఉన్నారు కాబట్టి, రోజును చూసి ఉన్నారు కాబట్టి, ఓటమిని చవి చూసి ఉన్నారు కాబట్టి ఆయనపై సహజంగానే తన ప్రత్యర్థులు కామెంట్స్ చేయడం కానీ, తన ప్రత్యర్థులు ఈ అంశానికి సంబంధించి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. జగన్కు ఎట్టి పరిస్థితులు కోర్టు అనుమతి ఇవ్వదు అంటూ ఒకవైపు, అలాగే కోర్టు అనుమతిస్తే అక్రమ సంపాదన ఏదైతే ఉందో గత 5 ఏళ్లుగా ఏదైతే ఆయన అక్రమంగా సంపాదించారో ఆ డబ్బు అంతా తీసుకుని విదేశాలకు పారిపోతారు, ఇంకా ఆంధ్రప్రదేశ్కు రారు అనే ఒక ప్రచారం. అలాగే కోర్టు అనుమతిస్తే వెళ్ళి ఇతర దేశాలు సెటిల్ అవుతారే తప్ప ఇంకా ఆంధ్రాకు రారు. అలాగే ఇక్కడ ఉంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ భయంతో పారిపోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టు అసలు వేటిని పరిధిలోకి తీసుకుంటుంది, కోర్టు అనుమతిస్తుందా ఇవ్వదా అనేటువంటి అంశాన్ని కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుటుంబంతో ఆయన అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనకి వెళ్ళారు. అయితే గత ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పాదయాత్ర సమయానికి ముందు కూడా ఆయన కుటుంబంతో కలిసి విదేశీ టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2-3 సార్లు ఆయన విదేశీ టూర్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం సిబిఐ కోర్టుకు ఒక స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా కోర్టుకు సంబంధించేటువంటి ఆ డాక్యుమెంట్స్లో అప్ అండ్ డౌన్ టికెట్స్ అంటే వెళ్ళే టికెట్లు, వచ్చే టికెట్లు, అలాగే వీసాకి సంబంధించి కూడా ఏ దేశానికి వెళ్తున్నాము, ఏ పర్పస్ వెళ్తున్నాము, ఎన్ని రోజులు అక్కడ ఉంటాము, అలాగే ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరి ఏదైనా ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉందా, అలాగే దేశంలో ఎన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం ఉంది, ఏ పర్పస్ వెళ్తున్నాం అనేటువంటి పూర్తి డాక్యుమెంట్లు ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మాత్రం కోర్టు వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీరు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళాల్సి ఉన్నా అది కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. కోర్టు కన్విన్స్ అయిన తర్వాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతమైన సిబిఐకి సంబంధించినటువంటి కోర్టు పరిధిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కాకముందే జైలు జీవితం గడిపారు. సిబిఐ ఆయన అరెస్ట్ చేసింది. సిబిఐకు ఎక్కడికి వెళ్ళినా దేశం దాటి వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా సిబిఐకు చెప్పాల్సి వస్తుంది. అందుకోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి సిబిఐ కోర్టు క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే 99.9% కోర్టు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డి కూడా యూరోప్ పర్యటనకు వెళ్తారని ఆయన కూడా కోర్టును అనుమతి కోరడంతో ఈ రెండింటికి సంబంధించిన వార్తలను జత చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ కొన్ని జగన్కు వ్యతిరేకంగా పనిచేసిన పేజీల్లో కోర్టు అనుమతి నిరాకరించింది, జగన్కు విదేశాలకు వెళ్లకుండా కోర్టు షాక్ ఇచ్చింది అనేటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం కూడా వాస్తవం కాదు. పూర్తి స్థాయిలో కోర్టు అన్ని అంశాన్ని కూడా పరిశీలిస్తుంది, అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు కాబట్టి కోర్టుని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఏ విధంగా విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి అనేది ఉంటుంది. కాబట్టి జగన్ మరి కొద్ది రోజులే విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.